Namaste dear students, welcome to our video lesson number 62. In this video, we are going to learn some more things, how to change some more things from direct to indirect speech. Already we have learned positive sentences, negative sentences, yes or no questions, WH questions and imperative sentences. How to change imperative sentences into indirect. In this lesson, let తో ఉన్న sentencesని యూజువల్గా ఎలా చేస్తాం అంటే లెట్స్ గో టు మార్కెట్ ఇలాంటి ఉంటాయి. లెట్ మీ కమ్ ఇన్, ఓకే, లెట్ మీ ఫినిష్ దిస్ వర్క్, ఇలాంటి మాటలు మనం ఇండైరెక్ట్లో ఎలా చెప్తాం అంటే ఎవరో బీతో చెప్పిన మాటల్ని మనం ఇండైరెక్ట్లోకి వచ్చేసరికి ఎలా చెప్తాం, ఎన్నో కన్ఫ్యూషన్స్ని క్లియర్ చేసుకుందాం. ఓకే, యూజువల్గా లెట్తో మనం ప్రపోజల్స్, సజెషన్స్, విషెస్, ఆర్డర్స్, రిక్వెస్ట్ని చెప్తాం. ఎలా అంటే ప్రపోజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో అన్నారు లెట్స్ గో టు మార్కెట్, ఇది ప్రపోజల్ అయినా అవ్వచ్చు, సజెషన్ అయినా అవ్వచ్చు. ఓకే, లెట్ మీ హ్యావ్ దిస్, ఓకే, లెట్ మీ టేస్ట్ ఇట్, లెట్ మీ ఈట్ ఇట్, ఇవన్నీ విష్ తెలియజేస్తాయి. ఓకే, ఐ వాంట్ టు గో ఇన్సైడ్, ఐ వాంట్ టు సీ మై ఫాదర్, లెట్ మీ అలో ఇన్సైడ్, లెట్ మీ గో ఇన్సైడ్, ఇవి రిక్వెస్ట్. లెట్ హిమ్ కమ్, హీస్ వెయిటింగ్ అవుట్ సైడ్, లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్, లెట్ హిమ్ సిట్ దేర్, ఇటువంటి మాటలు ఆర్డర్స్ అవుతాయి. ఇటువంటి మాటల్ని మనం లెట్తో యూజ్ చేస్తున్న ఈ మాటల్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి అని అంటే యూజువల్గా మనం సపోజ్ ఒక ప్రపోజల్ అనుకోండి, లెట్స్ గో టు మార్కెట్ అనే ప్రపోజల్ ఉంది. దీన్ని ఎలా చేంజ్ చేస్తామంటే అయితే టు అని యూజ్ చేస్తాం, లేదా షుడ్ దట్ అంటే దట్ అనే కంజంక్షన్ ముందు యూజ్ చేసి షుడ్తో చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీతో ఏం చెప్పాడంటే లెట్స్ గో టు మార్కెట్, సెట్ టు బి. యూజువల్గా ఈ సెట్ టు అనేది మనం ప్రపోజ్డ్ టు లేదా సజెస్టెడ్ టుగా మారుస్తాం. బీతో ఏం చెప్పాడంటే లెట్స్ గో టు మార్కెట్ అని అన్నాడు. ప్రపోజ్డ్ ఆర్ సజెస్టెడ్ టు బీ ఇక్కడ వరకు చెప్పి టు గో టు మార్కెట్ అనేయచ్చు. అంటే లెట్ మీ గో అనే దానికి ముందు ఈ లెట్ తీసేసి టు గో టు మార్కెట్ అని చెప్పేయచ్చు. ఓకే, అంటే ప్రపోజ్డ్ ఆర్ సజెస్టెడ్ టు బీ టు గో టు మార్కెట్, ఆర్ దట్ అనే కంజంక్షన్ని షుడ్ని యూజ్ చేసి చెప్పొచ్చు. ఎలా అంటే ప్రపోజ్డ్ ఆర్ సజెస్టెడ్ టు బీ దట్ దే షుడ్ గో టు మార్కెట్, అంటే టు గో టు మార్కెట్ అన్న దానికి బదులుగా దే షుడ్ అంటే షుడ్ ముందు వస్తుంది, దే షుడ్ గో టు మార్కెట్. ఓకే, లెట్ us పర్చేస్ దిస్, ఓకే దిస్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ వీ సెలెక్టెడ్ దిస్ అండ్ లెట్ us పర్చేస్ దిస్, దీన్నే కొందాం అని మనం అనుకున్నాం. దీన్నే కొందాం, ఇది ప్రపోజలా సజెషనా ఏదైనా కావచ్చు. సో ప్రపోజ్డ్ టు బీ, ఈ మాట ఎవరితోనో చెప్తారు కదా, లెట్ us బై దిస్, లెట్ us పర్చేస్ దిస్ అని అంటే ప్రపోజ్డ్ ఆర్ సజెస్టెడ్ టు బీ టు బై దిస్, దట్స్ ఇట్, అంతే, టు బై దిస్. ఆర్ ఇదే సెంటెన్స్ మీకు షుడ్తో కూడా యూస్ చేసి, అంటే మనం యూస్ చేయకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా యూస్ చేస్తే అక్కడ ఎందుకు ఈ షుడ్ వచ్చింది అని అనుకోకుండా అది రిపోర్టెడ్ స్పీచ్లో అని తెలుసుకోవచ్చు. ప్రపోజ్డ్ ఆర్ సజెస్టెడ్ టు బీ that they should buy that, this కాస్త దట్ అయింది, దే షుడ్ బై దట్. ఓకే, ఇలా మనకి ప్రపోజల్ సజెషన్స్ వస్తాయి. అండ్ విషెస్ అంటే ఇందాకే చెప్పాం, ఐ వాంట్ టు ఈట్ దిస్ అంటే లెట్ మీ ఈట్ దిస్, లెట్ మీ టేస్ట్ ఇట్, ఓకే లెట్ మీ బై దిస్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్, లెట్ మీ బై దిస్, ఇవి విషెస్. ఇటువంటి వాటిని ఎలా చేంజ్ చేస్తాం అని అంటే విష్గా చెప్తాం అన్నమాట. విష్డ్ అంటే ప్రపోజ్డ్ సజెస్టెడ్ బదులుగా ఇక్కడ విష్ వస్తుంది. విష్డ్ టు ఈట్ ఇట్ ఆర్ దట్ హీ షుడ్ ఈట్ ఇట్. సెట్ టు బీ ఏదైనా, లేకపోతే విష్డ్ టు ఈట్ ఇట్, ఇది ఎవరో చెప్పారన్నది కూడా చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ విష్ని లెట్ మీ ఈట్ ఇట్ అంటే విష్డ్ దట్ హీ షుడ్ ఈట్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సింపుల్. ఈ షుడ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అలాగే ఆర్డర్స్ అండ్ రిక్వెస్ట్ల దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాస్ చెప్తున్నారు, ఎవరినో కాసేపు అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఆయన చూసి లెట్ హిమ్ కమ్ ఇన్, లెట్ దెమ్ కమ్ ఇన్, లెట్ హిమ్ కమ్ ఇన్ సింగిల్, లెట్ దెమ్ కమ్ ఇన్ ప్లూరల్, ఎవరో ఎక్కువ మందికి అయితే. అంటే ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద ప్యూన్
టు అలౌ దెమ్, ఇక్కడ చూడండి ఇది ఆర్డర్ కానీ రిక్వెస్ట్లు కానీ అంటే అలౌ చేయడానికి గురించి వాళ్ళు లెట్ మీ గో ఇన్సైడ్ అంటే నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, అంటే నన్ను లోపలికి అలౌ చేయండి అని కదా. అందుకని ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో ఏంటంటే అలౌని యూస్ చేస్తాం. అంటే ద బాస్, ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద ప్యూన్, ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద ప్యూన్ టు అలౌ దెమ్ టు కమ్ ఇన్. ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద ప్యూన్ టు అలౌ దెమ్ టు కమ్ ఇన్, లోపలికి రావడానికి వాళ్ళని అలౌ చేయండి. ఇది చాలా సింపుల్. మనం ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ మెమరైజ్ అయిపోతాయి. ఓకే, అలాగే రిక్వెస్ట్, లెట్ మీ మై ఫాదర్ ఈజ్ ఇన్సైడ్. షీ సెడ్ మై ఫాదర్ ఈజ్ ఇన్సైడ్. ఓకే, షీ రిక్వెస్టెడ్ దట్ హర్ ఫాదర్ వాజ్ ఇన్సైడ్. ఓకే, అండ్ షీ రిక్వెస్టెడ్ టు అలౌ హర్ టు గో ఇన్. లెట్ మీ గో ఇన్ ఎలా అయింది? టు అలౌ హర్ టు గో ఇన్. సో వెరీ సింపుల్, దట్ సింపుల్. చూడండి, ఆర్డర్స్, రిక్వెస్ట్, విష్, ప్రపోజల్స్ ఇలాంటివన్నీ మనం లెట్ని యూస్ చేసి చెప్తాం. అక్కడ వాళ్ళు ఏది లెట్ మీ హ్యావ్ ఇట్ అని అన్నాం అనుకోండి, నాకు ఇది కావాలనుకుంటున్నాను, లెట్ మీ హ్యావ్ ఇట్. ద బాయ్ విష్డ్, ఏమన్నారు? నాకు ఇది కావాలని ఆ బాయ్ అన్నాడు. ద బాయ్ విష్డ్ దట్ హీ షుడ్ హ్యావ్ ఇట్. ద బాయ్ విష్డ్ దట్ హీ షుడ్ హ్యావ్ ఇట్. ఇక్కడ విష్డ్ వచ్చింది. అదే లెట్స్ గో టు మార్కెట్ అనేటప్పుడు అది ప్రపోజల్గా వచ్చింది. ఓకే, లెట్ మీ అలౌ ఇన్సైడ్, లెట్ మీ గో ఇన్సైడ్, లెట్ మీ గో ఇన్సైడ్, లెట్ మీ రైట్ ఇట్ అని అనేటప్పుడు, అలాంటప్పుడు రిక్వెస్ట్ ధోరణితో మనం మాట్లాడుతున్నప్పుడు షీ రిక్వెస్టెడ్ టు అలౌ హర్ టు గో ఇన్. లోపలికి వెళ్ళడానికి అనుమతిని ఇవ్వడానికి ఆమె అలౌ చేయమని రిక్వెస్ట్. లెట్ మీ గో ఇన్ కాస్త టు అలౌ హర్ టు గో ఇన్. ఓకే, లెట్ మీ బై దిస్, ఎవరు ఇన్సిస్ట్ చేస్తున్నారు వద్దని చెప్పి, ఇది రిక్వెస్ట్గా మనం భావించి అప్పుడు షీ రిక్వెస్టెడ్ టు అలౌ హర్ టు బై ఇట్, టు అలౌ హర్ టు బై ఇట్. ఓకే, దీనికి రిలవెంట్గా నోట్స్ కూడా ఇస్తున్నాను, ఆ నోట్స్ను కూడా చదవండి. ఇలా లెట్తో మనం వచ్చేటటువంటి ఆర్డర్స్ కానీ, ప్రపోజల్స్ కానీ, సజెషన్స్ కానీ, విష్ కానీ, రిక్వెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనం టు, దట్ షుడ్, అలౌ, విష్ అనేటటువంటి వాటిని యూస్ చేసి మనం ఇండైరెక్ట్లోకి చేంజ్ చేస్తాం. ఓకే, అండ్ సెకండ్ థింగ్ విష్, డిజైర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో మీ గాడ్ బ్లెస్ యూ అని అన్నారు. ఓకే, మా ఫ్రెండ్ వచ్చాడు, మా ఫ్రెండ్కి మా మదర్ ఏంటంటే మీ గాడ్ బ్లెస్ యూ అన్నారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని అంటే అర్థం ఏంటంటే మే గాడ్ బ్లెస్ యూ, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. ఇంకా తెలుగులో చెప్పాలంటే మే గాడ్ బ్లెస్ యూ. ఈ మేని తీసేసి మనం యూజువల్గా ఏంటంటే గాడ్ బ్లెస్ యూ అని అంటాం. ఓకే, గాడ్ గివ్ యూ సక్సెస్ అంటే గాడ్ గివ్ యూ సక్సెస్ అంటే మే గాడ్ గివ్ యూ సక్సెస్. ఈ మే అనేది యూజువల్గా రిపోర్టర్లోకి వెళ్ళేసరికి మనకి మైట్గా మారుతుంది, రైట్? ఇక్కడ ఇటువంటి విష్ కానీ డిజైర్ కానీ చెప్పేటప్పుడు ఎలా మారుస్తాం మనం? సపోజ్ మై మదర్ ప్రేడ్, మై మదర్ ప్రేడ్ దట్ గాడ్, ఇక్కడ సబ్జెక్ట్ గాడ్ కాబట్టి గాడ్ మైట్ గివ్, లేకపోతే గాడ్ మైట్ బ్లెస్ హిమ్ అంటే మా ఫ్రెండ్కి మా మదర్ అన్నారు మే గాడ్ బ్లెస్ యూ. దీన్ని ఎలా మారుస్తున్నామంటే మై మదర్ ప్రేడ్, మై మదర్ విష్డ్, మై మదర్ ప్రేడ్ అనేదే బాగుంటుంది. మై మదర్ ప్రేడ్ దట్ గాడ్ మైట్, మే కదా, గాడ్ మైట్ బ్లెస్ హిమ్. అలాగే గాడ్ గివ్ యూ సక్సెస్, ఆవిడే అన్నారు అనుకుందాం, గాడ్ గివ్ యూ సక్సెస్. గాడ్ గివ్ కదా, గివ్స్ అని చాలామందికి డౌట్ వస్తుంది. నిజానికి ఇక్కడ మే అనేది ఉంటుంది, మే గాడ్ గివ్ అనే మాటది. దాన్ని మే తీసేసి గాడ్ గివ్ యూ సక్సెస్ అంటారు. గాడ్ గివ్ యూ సక్సెస్ అంటే మై మదర్ ప్రేడ్ దట్ గాడ్ మైట్ గివ్ సక్సెస్ టు మై ఫ్రెండ్, ఆర్ మై మదర్ ప్రేడ్ గాడ్ మైట్ గివ్ హిమ్ సక్సెస్. సో మనం ఎక్సర్సైజెస్ చేస్తాం కాబట్టి ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కావు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ హియర్, చాలా అంటే మనం లాస్ట్ ఒక 3-4 ఎక్సర్సైజెస్లో కొన్నిసార్లు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అనేటటువంటి విషెస్ ఉన్నాయి, అంటే గ్రీటింగ్. ఈ గ్రీటింగ్స్ని ఎలా చేంజ్ చేయాలి అంటే హీ సెడ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేయొచ్చండి. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, సో ఇలాంటివి వచ్చేటప్పుడు అంటే గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ ఇటువంటి వచ్చినప్పుడు యూజువల్గా ఏ విష్డ్ బి గుడ్ మార్నింగ్, ఏ విష్డ్ బి గుడ్ ఈవినింగ్, ఆర్ ఏ గ్రీటెడ్ హిమ్ హాయ్ గుడ్ మార్నింగ్.
ఇలా వదిలేసినా పర్వాలేదు. సో ఇవన్నీ మీరు రిటర్న్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇష్యూస్, స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు హ్యాపీగా చెప్పచ్చు. అండ్ లెట్ us do some more exercises with these. Okay, thank you very much my dear students.